ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ మహాజాతరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే మేడారం మహాజాతరలో నేడు మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మండమెలిగే పండుగతో మేడారం మహాజాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరలో జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దె మీదకు ఆగమనం చేస్తారు. 29న చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూమ్ లో సమ్మక్క గద్దె మీదకు వస్తారు. జనవరి 30వ తేదీన గద్దెలపైన కొలువైన అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటారు. జనవరి 31న 4వ రోజు వన ప్రవేశంతో జాతరను ముగిస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యామని ప్రకృతి ప్రమిళ్లే మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే గత బుధవారం గుడిమెలిగే పండుగను ఆదివాసీ ఆచార సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. ఈరోజు మండమెలిగే పండుగను మేడారంలో అంగరంగ వైభవంగా ఆ పూజ కొనసాగించినటువంటి పరిస్థితులు. ఈరోజు మండమెలిగే పండుగతో మేడారం మహాజాతర పూజలకు మహాజాతరకు అంకురార్పణ జరిగినట్టుగా పూజారులు భావిస్తారు. ఈ రోజంతా కూడా మేడారం గ్రామంలో అష్టదిగ్బంధనం చేసి మొత్తం కూడా గ్రామంలో మామిడి తోరణాలు కావచ్చు, గుమ్మడికాయ, కొబ్బరికాయలు, మిగతా అన్నిటితో కూడా పెద్ద పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి. మేడారం గ్రామస్తులు కావచ్చు, ఆడపడుచులు, పూజారులంతా కూడా మేడారంలోని సమ్మక్క ఆలయం కావచ్చు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంకు డోలు వాయిద్యాల నడుమ అక్కడికి వెళ్లి పూజా కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్లి ఆడపడుచులు, పూజారులంతా కూడా సమ్మక్క సారలమ్మ ఆలయంలో శుద్ధి చేసి మొత్తం కూడా ఆ టెంపుల్ ఆవరణలో మొత్తం ముగ్గులు వేసి మొత్తం కూడా శుద్ధి చేసి మామిడి తోరణాలతో ఆ వేడుకను నిర్వహించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తర్వాత అష్టదిగ్బంధనం చేసి వనదేవతల నుండి సమ్మక్క సారలమ్మకు ఆ దుశ్శక్తుల నుంచి రక్షణ కోసం ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గ్రామంలో ఉన్నటువంటి మిగతా గ్రామ పొలిమేర ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు. రాత్రికి కూడా మళ్ళీ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుని సమ్మక్క సారలమ్మ మిగతా గద్దెల ప్రాంగణంలో నైవేద్యాలను పెట్టేటువంటి పరిస్థితి. ఈ రోజంతా కూడా మండమెలిగే పండుగను పూజారులు, మేడారం గ్రామస్తులు నిర్వహించుకుంటారు. మండమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరుగుతున్నటువంటి పరిస్థితి. మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతా ఉంది. సెలవు దినాల్లో కావచ్చు, బుధవారం, ఆదివారం లక్షల కొద్దీ భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితి. ఈ రోజు సమ్మక్క గద్దె వద్ద ఒక 5 భక్తులకు గాయాలైనటువంటి పరిస్థితి. సమ్మక్క గద్దె వద్ద కొబ్బరికాయలు కావచ్చు, మిగతా బెల్లం ఇసేసిన నేపథ్యంలో 5 భక్తులకు తలకాయ గాయాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వెంటనే రెస్క్యూ సిబ్బంది స్పందించి ప్రాథమిక చికిత్స తర్వాత వారిని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. భక్తులు ఎవరు కూడా కొబ్బరికాయలు కావచ్చు, బెల్లం గద్దెల మీదకి విసిరేయద్దంటూ ఇప్పటికే అధికారులు కావచ్చు, పోలీసులు సూచించినటువంటి పరిస్థితి. ఈసారి ఒకే వరుసలో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దలను దర్శించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. 251 కోట్లతో మేడారం మహాజాతరకు ఈసారి కొత్త రూపు సంతరించుకుంటుంది. మేడారం మహాజాతరను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కేబినెట్ నిర్వహించి అక్కడే మొత్తం కూడా గద్దెల పునఃప్రారంభించినటువంటి పరిస్థితి. కొత్త రాతి కట్టడాలతో మొత్తం కూడా 7,000కు పైగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో ఏర్పాటు చేసినటువంటి చిత్రాలను లిఖించి మేడారం చరిత్రనే, మేడారం జాతరనే ఒక 1000 ఏళ్లు నిలబడేలాగా, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈసారి జాతర నిర్వహించబోతున్నట్టు మంత్రి సీతక్క కావచ్చు, ములుగు జిల్లా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు సీతక్క కావచ్చు, ములుగు జిల్లా ఎస్పీ, కలెక్టర్ అక్కడే పర్యవేక్షించి అక్కడే తిష్ట వేసి 25 నుంచి 31 వరకు జరిగేటువంటి జాతర కోసం అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినటువంటి నేపథ్యంలో పనులను కలెక్టర్ మిగతా వారంతా పర్యవేక్షిస్తూ త్వరలోనే పనులన్నీ పూర్తి చేయాలి. కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 6 రోజుల్లో కూడా భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గిరిజన దేవతలందరినీ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటే కుటుంబం అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ 2 ఏళ్ల పాటు కూడా సుఖ సంతాలతో మమ్మల్ని చూడాలంటూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తరలించినటువంటి పరిస్థితి. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మేడారంకు వస్తున్నటువంటి పరిస్థితి. గత రోజులుగా మేడారం జంపన్న కావచ్చు, గద్దెల ప్రాంగణం అంతా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం మేడారం పరిసరాలన్నీ కూడా వాహనాలతో రద్దీగా ఏర్పడుతూ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ కూడా పోలీసులు దగ్గరుండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను చూసుకుంటూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లను అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. ఈ నెల 25 నుంచి 31 వరకు మేడారం మహాజాతర ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 28వ తారీఖున సారలమ్మ గద్దె మీద తీసుకొస్తారు, 29న సమ్మక్క తీసుకొస్తారు, 30వ తారీఖున సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిరాజు నలుగురు దేవతలకు కూడా గద్దెల మీద ఉంటే ఆ రోజు భక్తులు ఎక్కువ వచ్చి దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 31వ తారీఖు మళ్ళీ తిరిగి వనదేవతలు వన ప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మేడారం మహాజాతరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను కొనసాగిస్తుంది. 2 ఏళ్లకోసారి జనమంతా వనం బాట పట్టి వనంలోనే సమ్మక్క సారలమ్మను దర్శించుకొని బెల్లాన్ని బంగారంగా మొక్కి ఈ మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ముందస్తు మొక్కులతో మేడారం జనసంద్రంగా మారుతా ఉంది. మొదటగా భక్తులంతా జంపన్నవాగు దగ్గరికి అక్కడికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ తలనీలాలు ఇచ్చిన తర్వాత నేరుగా గద్దెల ప్రాంగణానికి వెళ్లి క్యూలైన్లో నిలబడి వాళ్ళు చీర కావచ్చు, కొబ్బరికాయలు, బెల్లంతో, పసుపు కుంకులతో కూడా వారు పూజా కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి మేడారం మహాజాతరకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సిద్ధం చేసి ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కోట్లాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను సజావుగా దర్శించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మండమెలుగు పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏమన్నా తిరుపతి ఇక సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే హైవే చూస్తే, ఎందుకంటే తెలంగాణలో టెంపరేచర్ కూడా రోజు రోజుగా తగ్గుతుంది, చలి పెరుగుతూ ఉంది, మంచు పడుతూ ఉంది. అలాగే ఆ హైవే పై కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అలాగే మేడారంలో ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మంచినీరు కావచ్చు, ఇంకా వీటికి సంబంధించిన సౌకర్యాలను ఎలా అందిస్తుందని చెప్పుకోవచ్చు? మేడారం మహాజాతర 4 రోజుల పాటు కొనసాగబోతా ఉంది. 4 రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రవాణా సౌకర్యం కావచ్చు, అక్కడ వచ్చిన అందరికీ కూడా అన్ని ఏర్పాటు చేస్తారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసి ఇటు ఆర్టీసీ కావచ్చు, మిగతా రవాణా సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసి ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేకంగా 3500 బస్సులను నడుపుతా ఉంది. వారందరికీ కూడా సజావుగా అడికి వెళ్లే విధంగా సజావుగా మళ్ళీ దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మీరు అన్నట్టుగా ఉదయం మంచు వచ్చి ఉదయం ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ బారికేడ్లు కావచ్చు, మిగతా రూట్ మ్యాప్ ను కూడా ఏర్పాటు చేసి ఇటు ములుగు గట్టమ్మ దగ్గర ఒక ట్రాఫిక్ లైన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి లోపల ట్రాఫిక్ నుంచి మళ్ళీ యథావిధిగా ములుగు మెయిన్ రోడ్కి వెళ్తారు. మరి అక్కడ నుంచి నార్లాపూర్ పసరం ఇది ఒక రూట్ ఉంటుంది, మళ్ళీ తాడ్వాయి నుంచి కూడా ఒక రూట్గా భక్తులు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు. కొంత మంచు ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, ఉదయం పొగ మంచు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా రోడ్డు రవాణా సంబంధించిన సూచించినటువంటి నియమాలు పాటించి మేడారంకు చేరుకోవాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ కావచ్చు, రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులు సూచించినటువంటి పరిస్థితులు. ఒకవైపు పోలీసులు ఆర్టీసీ అంతా కూడా ఇట్లా సన్నద్ధమవుతుంటే మిగతా ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక డాక్టర్లను వీరందరినీ అక్కడ ఏఎన్ఎంలను కావచ్చు, మిగతా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక శాఖలు కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అయితే సమన్వయం చేసుకుంటూ భక్తులకు అన్ని ఏర్పాట్లను కొనసాగిస్తూ మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమవుతా ఉంది. యమున, థ్యాంక్ యూ తిరుపతి.